హలో మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, మన మైన్క్రాఫ్ట్ తరపు నుంచి మళ్ళీ సరికొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. మీరు చూస్తున్నారు వరుణ్ గేమింగ్ ఇండియా. సో మనమైతే మన వరల్డ్లోకి అయితే ఉన్నాం. ఆల్రెడీ నేను చెస్ట్లో నుంచి స్నోబాల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం మళ్ళీ స్నో భయంలోకి వెళ్ళి అక్కడ చికాక్ చేసుకోవడం ఎందుకని. సో స్నోబాల్స్ అయితే నేను డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి అడిగైతే చేసుకున్నాను. సో ఏం లేదు, జస్ట్ ఇలా కొద్దిగా ల్యాగ్ అయింది. ఫస్ట్ స్నోబాల్ కదా, అలా మనకైతే ఓపెన్ ఐటమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నేను చెప్పాలంటే ఇక్కడ లేను, చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. అక్కడ పేల్ గార్డెన్ అయితే మనకు ఉందన్నమాట, కానీ అక్కడ బాగోదంట సీనారియోకి, అందుకే ఇటు వచ్చాను. ఇక్కడ సర్ప్రైజింగ్ ఒక విలేజ్ కూడా దొరికింది, చూద్దాం అని వెళ్దాము. సో ఇవి పట్టుకుని వెళ్ళిపోతాం, సరదాగా చూద్దాం అసలు విలేజ్లో ఏమేమి ఉన్నాయి. అండ్ మనకి ఈ 2 స్నోబాల్స్ నుంచే ఈ ఫ్లవర్స్ ఏ వచ్చినాయి. అండ్ ఓమ్నియస్ కీస్ కూడా వచ్చినాయి, ట్రైల్ కీస్ అండ్ ఎంటీ మ్యాప్. సో ఈ మ్యాప్ మనకి ఇలా చూపిస్తుంది. ఓహో, నేను షేడర్ ప్యాక్ వల్ల నార్త్ సౌత్ చూపిస్తుంది. మనకి ఎక్స్పీ బాటిల్స్ వచ్చినాయి, దీన్ని అంత వాడద్దు, లేకొద్ది. ఇంకో 2 వాడదాము సరదాగా, చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇది ఇన్విజిబిలిటీ పోర్షన్ అనుకుంటా. వెయిట్, నా చేతిలో షిఫ్ట్ అవుతున్నాయి. ఇన్విజిబిలిటీ పోర్షన్తో పాటు మనకి ఏదో వచ్చింది గైస్, ఏంటంటే TNDలు వచ్చినాయి. అబ్బా మనకి ఇప్పుడు దీంట్లో అక్కర్లేదు ఏంటి, ఇన్విజిబిలిటీ పోర్షన్తో మనకు పని లేదు చెప్పాలంటే. ఓహో, ఏంటి సడన్గా లేకపోతుంది వరల్డ్. ఏమో గైస్, చంక్స్ ఎక్కువ పెట్టేసాను, మర్చిపోయాను. ఇప్పుడు దాన్ని తీయాలంటారు, తీద్దాం. అది పెద్ద తరంగంలో ఉంది, బ్యాడ్లో ఉంది. లూట్ ఏమంటుంది, ఆయన లూట్తో మనకు పని లేదు. నేను ఇక్కడికి వచ్చిన మన విలేజర్ బాబాయిలు పలకరించాకన్నా ముందు నా జాతి ఇక్కడ ఉంది గైస్. నా జాతి బతికింది, చూసారా? సేమ్ చూసారా గైస్, ఎగ్జాక్ట్ ప్రింట్ ఉన్నా. మేమిద్దరం అన్న తమ్ముళ్ళు అనమాట. సో నాకు 2 తమ్ముళ్ళు ఉన్నాడు, చూసారు కదా. ఓకే, బ్యాక్ నొక్కిస్తామన్నా, ఎఫ్ఐ నొక్కమ్మా, అంతే. మన విలేజర్ బాబు దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనకైతే మన బొట్టు పొడంగా ఇక్కడ అయితే ఉన్నాడు. రే ఎక్కడ పాడిపోతున్నాం. మలసూర్ బాబు అక్కడ ఉన్నాడు మనకి. అండ్ శాండ్ మీద ఇది ఎందుకు వచ్చింది అసలు, ఎంత నుంచి అడుగుదాం అనుకున్నాను. సార్ మొదటి సార్, ఏంటి సార్ ఇది ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చింది సార్, అసలు నాకు అర్థం కాక అడుగుతాను. నాకు ఇది చెత్త ఏంట్రా. ఇంకా ముందుకు వెళ్దాం గైస్, ఇంకా ముందేమేమి ఉన్నాయి చూద్దాం. సో పర్యవేక్షణ చేద్దాం. ఇక్కడ మనకైతే ఉన్నారు. ఫుడ్కి మనకు కొత్త రాగండి, ఫుడ్ ఉంది ఇక్కడ మనకి. పోర్చ్ అప్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇంకో 2 కొడతాం. అరే ఓపీ లూట్ అన్నావు కదా నువ్వు, కానీ ఇక్కడ ఏంటి నాకు అంత తేడా లూట్ అవుతుంది. నాకు ఇప్పటివరకు సరిగ్గా ఒక ఓపీ లూట్ కూడా రాలేదు. ఇది ఆఫ్ హ్యాండ్లోకి ఎందుకు వెళ్ళిందంట. నాకు ఫుడ్ ఉంచుకున్నా, ఇన్విజిబిలిటీ పోర్షన్ ఉంచుదాం, ఆగండి. దేనికైనా ఉపయోగపడచ్చు మనకు తెలియదు. గోల్డెన్ క్యారెట్లు వచ్చినాయి అండ్ బకెట్. అదే ఇది యూజ్ చేస్తే అదే డైరెక్ట్ సూసైడ్ అంటాం అనమాట. తీది చెప్పాను కదా, డైరెక్ట్ మనకు చచ్చిపోతున్నట్టు లెక్క. ఎమరాల్డ్ బ్లాక్స్ వచ్చినాయి, కానీ దీంతో నాకు యూజ్ లేదు అసలు. విలేజర్ బాబాయ్తో ట్రేడ్ చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఎందుకంటే చూసారా, వీళ్ళు ఇచ్చే ట్రేడ్కి నాకు ఇంట్రెస్ట్ ఒప్పుతుంది. ఓకే, ఇక్కడ అంత విలేజ్ బాగానే ఉంది, కానీ మనం వచ్చాం కదా, ఈ వీడియో ఎండింగ్ అయ్యేలోపు ఈ విలేజ్ సంక్రాంతిపోద్ది. అది మాత్రం నాకు కన్ఫామ్గా తెలుసు. నా వరల్డ్ ల్యాగ్ అవుతుందని కారణం చంక్స్. ఆ చంక్స్ తక్కువ పెట్టుకోలేదంటే ఇప్పుడు వీడియో నాకు బాగోదు. ఏవి చంక్స్, 10 ఉన్నాయి చంక్స్. 9 పెడతాం. మాడ్ వీడియోనే కదా, 7 పెడదాం. నార్మల్ మన సరైన వీడియో ఏం కాదు కదా ఇది. ఓకే సరిపోద్ది 9. విలేజర్ బాబాయ్, ఇది చూపిస్తే వస్తావు నువ్వు రావనుకుంటా. ఎమరల్డ్స్ చేస్తే వస్తాడు. అరే అయినా లాగవుతుంది. మలసూర్ బాబాయ్, హాయ్ బాబాయ్. నేను గేఫ్కి ఇచ్చి కొట్టించుకుని చాలా రోజులు అయింది, కానీ ఇప్పుడు కొట్టను నిన్ను. ఎందుకంటే నాకు పని ఉందన్నమాట, చాలా పని. అర్జెంట్ అమ్మ పని అంటే గుర్తుకొచ్చింది, అర్జెంట్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం వెళ్ళి స్లీప్ వేసి మన కార్యక్రమం గురించి చూద్దాం. ఆ కార్యక్రమం అంటే చారిటబుల్ కార్యక్రమం అనుకోకండి. ఏంటిగా అంటే ఇది ఈ కార్యక్రమం గురించి. చెస్ట్ ఎక్కడ ఉంది, సూర్యుడు. సూర్యుడు ఎక్కడున్నావు అమ్మా. ఓ ఈ కొట్టినప్పుడు లాగ్ అవుతుంది, యానిమేషన్ ఎఫెక్ట్ తీస్తాను. ఇంకా ఇప్పుడు నాకు ఏదో వచ్చింది, ఏంటిది. టైం అరే స్లీప్ వేసినాక మాట్లాడుకోండి దీని గురించి. చాలా రోజులు తట్టడే. అతిథి ఏవో బాబా మీనింగ్ తెలియదు ఈ విలేజర్లకి. అతిథి వస్తే పడుకున్నప్పుడు వీడేదో చాలా గట్టి మంచి ఐటమ్ ఇచ్చాడు ఈసారి, బూతులు తిట్టినట్టుకు.
దీనికి ఆగండి, ఏమేమి ఉన్నాయి దీనికి. అన్బ్రేకింగ్ 3, ఫార్చ్యూన్ 3, మెండింగ్, ఎఫిషియన్సీ 4. అరే రప్ప అయిపోద్ది అయితే. అరే ఇలాంటి ఒక స్వాట్ ఎక్విప్మెంట్ ఇచ్చావు అనుకో, నీ గుడి కట్టేస్తాను వీడు ఎండింగ్ అయ్యేలోపు. ఓకే, నెక్స్ట్ టైం వస్తుంది. ఐరన్ బ్లాక్స్ వచ్చినాయి మనకైతే. ఐరన్ బ్లాక్స్తో పాటు మనకి ఫైర్ రెసిస్టెన్స్ పోర్షన్ వచ్చింది. సో నెదర్కి వెళ్ళినప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. అసలే మన దోల గురించి మీకు ఈ పాటకి అర్థమైపోవాలి. అండ్ మనకి చెస్ట్లో సపరేట్ జంగిల్ చెస్ట్. ఈ జంగిల్ చెస్ట్ ఏంటంటే జంగిల్ దగ్గర ఉన్న చెస్ట్కి ఇక్కడ ఓపెన్ అవుద్ది. సో జంగిల్లో ఉన్న లూట్ ఇక్కడ ఉంది. తెలిసిందే కదా, జంగిల్లో అంతా చెత్త లూట్ తప్పించి ఏముండదు, చాలా బాగా తెలుసు. బాబు వచ్చింది. సరే బాబుకి ఏమి ఎంచాన్మెంట్స్ వచ్చింది చూద్దాం. మంచిగా ఎత్తున్నారు ఎంచాన్మెంట్స్. అన్బ్రేకింగ్ 3, ఇన్ఫినిటీ 1, పవర్ 5, పంచ్ 2. సూపర్, ఎక్సలెంట్. ఏంటిది గ్రిమ్ రేపర్లో ఉంది. నెదరైట్ హోకింది ఎంచాన్మెంట్స్ అవసరమని అన్న. సిల్క్ టచ్, అన్బ్రేకింగ్. అదే స్వాడ్ అవ్వచ్చు కదరా. కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి పేరుకి. అండ్ క్రిస్టల్ స్టేట్ మనకి అసలైన ఇంగ్రీడియంట్ వచ్చింది. A few moments later. సర్లేరా, ఎన్నెన్నో అనుకుంటా అన్ని చెడతాయా. హాయికోలం బాబాయ్, నైట్ చదువు కూడా అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళింది? నువ్వు మంచి సైడ్ వెళ్ళాడా? ఏదది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం అటు ఇటు కాకుండా అడ్డదారం క్రాస్ డైరెక్షన్ వెళ్ళాలి గైస్. సో రాకెట్లు సిద్ధంగా పెట్టుకుందాం. ఇక్కడ పికాట్స్ ఉంచుకుందాం, ఎప్పటికైనా బొక్కుపాలు అయిపోతాను నాకు బాగా తెలుసు. ఫుడ్ ఉంచుతాం అలాగా. చెక్ అయిపోయినట్ట స్లీప్ వేద్దాం, లేకపోతే జాంబీ బాబులు వచ్చి మనతో డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మనం మైకిల్ జాక్సన్ చెప్పలు మనకి. సో వచ్చింది మనకి. ఇప్పుడు మనమైతే ఇటు డైరెక్షన్ వెళ్ళాలి. 6 ఉన్నాయి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ప్రభు, హరిరామ్. ఏంటిది ఏంటిది అంటున్నాను. నాకు దరిద్రం ఉందని తెలుసు బ్రో, బట్ ఏంటిది మరి ఇంత అల్ట్రా ప్రోమెక్స్ లెవెల్. సరైలోకి వచ్చాను క్రియేటివ్ పెడుతుంటే కొంత దేవుడు కూడా వచ్చాడు. మనుషులు ఏంటి ఇక్కడ క్రియేటివ్ పెట్టాలి. మీరు క్రియేటివ్లోకి వచ్చు. అదేది మాత్రం దగా మోసం కొట్టరా ఏం పెడతా అన్నీ దీనికి వర్తిస్తారా? కరెక్ట్గా కనీసం 2 పెట్టినా సరిపోయేది కదరా మనకి. దీనికోసం మళ్ళీ దేవుడి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు నచ్చలేదు ఇది. అండర్ డ్రాగన్ నాకు నచ్చలేదు. నువ్వు ఎలా లేకపోతే అలాగే లేగుతుంది ఇప్పుడు. అదే మీరు ఏదేదో అనేసుకోకండి. ఏంటని ఇది నాన్న అండర్ డ్రాగను? ఎక్కడ ఉన్నా అమ్మా? బాగున్నావా? నీకు డైట్ మైకిల్ షాక్ ఇచ్చా. పప్ప ఏమన్నా డిస్కో సౌండ్ ఎఫెక్ట్ రా. అరే కొంచెం దాన్ని చూడన్నామంటారా. అమ్మయ్య సాయడం, లేకపోతే నాతో ఆడుకుంటారా. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ డేటా ప్యాక్తో మనం బాగానే ఆడము. సో మీకు కూడా డౌన్లోడ్ చేసుకుంటాం ఎలాగా అదే మీరు వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు తెలుసుకోవాలనుకుంటుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.